మిత్రులారా, సొగసు కీల్చెడదాన సోగ కన్నుల దాన అని స్త్రీని వర్ణించటానికైనా నారదులైరి సన్మునులు నాక మహీజములయ్యే భూజముల్ అని వెన్నెల్లోని ప్రకృతిని అద్భుతంగా వర్ణించడానికైనా ఆ వర్ణన లొలికించిన భావ సౌందర్యానికి అదలు ఆనందించిన దానికి కారణమైనది తెలుగు పదాలే మరి. ఆ పదాల ప్రయోగాన్ని, వాటి ఆత్మను అందించే తెలుగు భాషా పదాల గురించి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారు రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పర్యాయము, పరికరము అనే పదాల వ్యాసాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. ఇప్పుడేమి అడక్కు, మరో పర్యాయం చూద్దాం, ఈ పుస్తకాన్ని మరో పర్యాయం చదువు, మరో పర్యాయం అడిగి చూడు వంటి మాటలను మనం వింటూ ఉంటాం. పర్యాయము అంటే అవసరాన్ని బట్టి మనిషి గుణగణాలు బయటపడతాయి అనే కొందరి మాటలలో ఎంతో నిజం ఉంది. అవసరానికి లేనినాడు ఆప్తమిత్రుడైన వ్యర్థుడే అని అంటారు ఇంకొందరు. పై మాటలలోని అవసరం అనేది పర్యాయము అనే పదానికి గల ఒక అర్థం. స్త్రీకి నగలు, పూలు, దుస్తులు మొదలైన అలంకార వస్తువులు ఎన్నో ఉన్నాయి. అలాగే స్త్రీతో లేదా కాంతతో పోల్చబడిన కావ్యానికి కూడా కొన్ని అలంకారాలు ఉంటాయి. వాటిలో ఒకే ఆధారమున అనేక వస్తువులున్నట్లు వర్ణించబడే అలంకారము అనేది ఒకటి. ఈ అలంకారం పేరు పర్యాయాలంకారం. దీనికి ఉదాహరణగా అంటే గంగ ఆకాశము నుండి పాతాళానికి చేరిన విధమును ఉదాహరణగా తీసుకుంటే, ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబున నుండి స్తోకాంబోది పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ అనే పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి గారు రచించిన పద్యంలో పర్యాయాలంకారం గురించి చెప్పబడింది. గుణములు కలవాని కులమెంచగా నేల, గుణము కలిగనేని కోటిసేయు, గుణము లేకయున్న గుడ్డి గవ్వయు లేదు అంటూ వేమన గారిచే చెప్పబడిన గుణము అనేది పర్యాయము అనే పదానికి గల మరొక అర్థము. మట్టి పిసికినంత మైల బడుదుమన్న పుట్టబోదు కూడు పట్టెడైన, మట్టి పిసికినప్పుడే గట్టి మేలొనగూడు అంటూ నార్లవారిచే చెప్పబడిన మట్టి గొప్పదనము చెప్పబడింది. ఈ మట్టి అనేది పర్యాయం అనే పదానికి గల వేరొక అర్థము. పుట్టుఛాయ గాని పెట్టుఛాయ వచ్చున, కష్టాలైనా సుఖాలైనా ఒకదాని వెంట వస్తాయి. పొగలో నుండి సెగలోకి వచ్చినట్లు, భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకొని వస్తానన్నట్లు. పై సామెతలలోని వచ్చు, వచ్చుట అనేది పర్యాయం అనే పదానికి గల మరొక అర్థం. మంచి తరుణము మించిపోవును అనే మాటల్ని విన్నారా? వేళ, సమయము, ఆముదపు చెట్టు, గులాబీ, తగు మొదలైన అర్థాలు గల తరుణము అనే పదము పర్యాయం అనే పదానికి గల ఇంకొక అర్థం. వచ్చిన దానిలో నా వంతు లాభం నాకివ్వు, వంతులేసుకొని చేస్తారు, ప్రతిదానికి వంతు వేస్తావు, నాతో వంతు పెట్టుకోకు, వంతు పెట్టుకున్నా బాధ పెట్టుకునేవానికి ఇచ్చి పెట్టుకోవాలి, వంతుకు గంతేస్తే వంశమే పోయిందట. అలాంటి ఈ మాటలలో సామెతలలో వాడబడిన వంతు అనేది పర్యాయం అనే పదానికి గల మరొక అర్థం. వరుసగా కంఠములున్న రావణాసురుణ్ణి పంక్తి కంధరుడు అని అంటారు. అన్ని దిక్కులలోనూ వరుసగా రథములు గల దశరథుణ్ణి పంక్తి రథుడు అని అంటారు. ఒక దారి వరుసలో కలిసిపోయే క్రౌంచ పక్షిని పంక్తి చర్రము అని అంటారు. అందరూ ఒకే వరుసలో కూర్చొని చేసే భోజనమును పంక్తి భోజనము అని అంటారు. వాసనలేని పూలు నిలువంతయు ముండులు నీడజూడ నాయాసము మన్పజాలదు, ఆకలి తీర్పని పండ్ల సజ్జవాసము కాని మేను ఫలపాదపకోటికి ముండ్లకంపవై సీసరి లేరింటంచు తెగ నీల్గెదవేటికిన్ తుమ్మ వృక్షమా అంటూ చెప్పబడ్డ తుమ్మ చెట్టును పంక్తి బీజము అంటారు. ఇన్ని పదాలలో వాడబడిన పంక్తి అంటే వరుస అనేది పర్యాయము అనే పదానికి గల వేరొక అర్థం. భేదమిసుమంతైన చూపక కుంతి మాత్రి పిల్లలను తన పిల్లలతో సమానంగా పెంచింది. తప్పు ఒప్పులలోని భేదాభేదములను తెలుసుకున్నవాడే గొప్పవాడు. ఉప్పు కర్పూరము చూడటానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య రుచుల భేదం ఉంది. ఈ వాక్యాలన్నింటిలోనూ చెప్పబడిన భేదము అనేది పర్యాయము అనే పదానికి గల మరొక అర్థం.
దుఃఖము మొదలైన దురవస్థల నాశనము, ఆత్మను సంసార బంధనముల నుండి విడిపించున్నది ముక్తి లేదా మోక్షము. ఈ ముక్తి అనేది పర్యాయము అనే పదానికి గల ఇంకొక అర్థం. ఇక పరికరము గురించి తెలుసుకుందాం. పరికరములు లేక పనులు జరగవు అనే మాటల్ని విన్నారా? మరి పరికరము అనే పదానికి గల అర్థాలను తెలుసుకుందామా? మనం ఎలా ఉన్నామో మనకు చూపేది అద్దం. అందుకే అంటారు అద్దం అబద్ధం చెప్పదని. మనసును అద్దంతో పోల్చి అద్దం లాంటి మనసు అని. అద్దం పగిలినా మనసు విరిగినా అతకడం కష్టమని అంటారు. కళ్ళకు ఎదురుగా కనబడేదానికి అద్దం ఎందుకు అనడానికి, ముంచేతి కంకణం చూడడానికి అద్దం ఎందుకు అని అంటారు. కనుపాపల్ని, స్త్రీల చెక్కిళ్లను అద్దాలతో పోల్చారు కవులు. ఎన్నెన్నో ఆకారాలలో ఎన్నెన్నో చోట్ల దర్శనమిచ్చే అద్దాన్ని పరికరము అనే పదానికి గల అర్థంగా చెప్పుకుంటాం. నేలను తవ్వాలంటే పలుగు, చెట్టును కొట్టాలంటే గొడ్డలి, నరకాలంటే రంపము, అన్నం తినాలంటే పళ్ళెం, మేకు కొట్టాలంటే సుత్తి లేదా రాయి కావాలి. ఇలా ప్రతి పనికి లేదా ఏ పని చేయాలన్నా ఏదో ఒక వస్తువు కావాలి. దానినే పనిముట్టు లేదా ఉపకరణము అని అంటారు. అలాంటి దానిని పరికరము అనే పదానికి ఒక అర్థంగా చెప్పుకుంటాం. స్త్రీలకు అందాన్నిచ్చేవి అలంకారాలు లేదా ఆభరణాలు, పూలు మొదలైన వాటితో చేసుకునే సింగారాలు ఉన్నట్లే కాంతతో అంటే అమ్మాయితో పోల్చబడే కావ్యానికి కొన్ని అలంకారాలు ఉంటాయని ఇదివరకు చెప్పుకున్నాం. అలాంటి అలంకారాలలో సాభిప్రాయములైన విశేషముల ప్రౌఢ ప్రయోగమును కల అలంకారం ఒకటి. దాని పేరు పరికరము అనే అలంకారం. ఉదాహరణకు ఈ పద్యం: ఓర్పొక ఇంతలేని వికటోత్పల లోచన, చిత్తవీధి చల్లార్పగ నీల నీరద నిభాంగుడు, వేచెనుదెంచెనంచు కందర్ప హుతాళమున్ వెలికిదార్చు సఖుండును బోలే, వేడి నిట్టూర్పు దళంబుగా నిగడెనున్న మితావరణాంశు కాంతమై. స్త్రీల అలంకార వస్తువులలో నడుముకు పెట్టుకునే ఆభరణము ఒకటి. ఉదరబంధము, ఒడికట్టు, ఒడ్డాణము, కటిమాలిక, కటిసూత్రము, శక్వరి మొదలైన పేర్లతో పిలువబడే ఒడ్డాణము అనేది పరికరము అనే పదానికి గల ఒక అర్థంగా ఉంది. అయినవారు, ఆత్మీయులు, మిత్రులు మొదలైన వారు కలిసినప్పుడు ఆలింగనం అంటే కౌగిలింత చేసుకోవడం పరిపాటి. ఆ సమయాన మనసున కలిగే భావసాంద్రత, గాఢావేశములను బట్టి ఆ కౌగిలింత లేదా ఆలింగనం చాలా గాఢమైనదైతే దానిని గాఢాలింగనము అంటారు. ఈ గాఢాలింగనము అనేది కూడా పరికరం అనే పదాలలో నడికట్టు, పరికరం అనే పదానికి మరో అర్థంగా ఉంది. కాగా కట్టు అనే పదంతో కలిసి ఏర్పడిన అనేక పదాలలో నడికట్టు అనేది ఒకటి. ఆడవారు నడుము బిగువు కోసం కట్టుకునే కట్టును నడిమికట్టు లేదా నడికట్టు అని అంటారు. ఈ నడికట్టు పరికరం అనే పదానికి గల ఇంకొక అర్థం. సిరికింజప్పుడు శంఖచక్రమున్ చక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారమును జీరడు అంటూ పోతనగారిచే చెప్పబడిన పద్యంలో పరిజనము, సేన, కత్తి, మెర వంటి అర్థాలు కలిగిన పదమైన పరివారము అనేది పరికరము అనే పదానికి గల వేరొక అర్థం. ఆరంభించరు నీచమానవుడు విజ్ఞాయాస సంతృప్తులై, ఆరంభించి పరిత్యజించురు విజ్ఞాయుక్తులౌ అన్న భర్తృహరి గారి అనువాదమైన ఏనుగు లక్ష్మణ కవి మాటలలోని ఆరంభించు అనే పదానికి ప్రారంభించు అనే అర్థం ఉంది. ఈ ప్రారంభించు అనేది పరికరము అనే పదానికి గల ఇంకొక అర్థం. కంచం దొరికితే తింటం, మంచం దొరికితే పడుకోవటం కొందరి అలవాటు. మంచానికి నల్లుల బాధ, మనిషికి నలతల బాధ అని అంటుంటారు కదా. మంచం కోళ్లకు, పితామహులకు ముడివేసినట్లు మంచం అల్లలేని మగవాడు, మజ్జిగ చేయలేని ఆడది, మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి వంటి సామెతలలో చెప్పబడిన మంచం మనిషికి ఎంతో అవసరమైనది. చెక్క, ఇనుము, వెదురు మొదలైన వాటితో చేయబడుతున్న పాన్పు, నడక, పర్యంకము, పంచకము మొదలైన పేర్లతో పిలువబడుతున్న మంచం అనేది పరికరము అనే పదానికి గల వేరొక అర్థం. కాగా యోగులు జందెముగా వేసుకొనుటకు పట్టు మొదలైన వాటితో చేసిన పట్టెను యోగ పట్టె అని అంటారు.
ఆ యోగపట్టె అనేది పరికరము అనే పదానికి గల అర్థమే.